బాగా గమనించండి. గమనిస్తున్నారా? ఇదేంటో మీకు తెలుసా? దీన్ని గడ్డం గీసుకునే పట్టిక అంటారు. మంగళ షాపుల్లో గడ్డం గీసుకున్న తర్వాత సెప్టిక్ అవ్వకుండా ఈ పట్టికను యాంటీబయాటిక్గా గడ్డానికి గీసుకున్న తర్వాత వాళ్ళు మంగళ షాపుల్లో మన ముఖానికి కొద్దిగా తడిపి రాస్తారు. ఇది తేలుకాడికి కూడా బాగా పనిచేస్తుంది. ఇలాగా చిన్న మొక్క తీసుకోండి. ఎప్పుడైనా మనకి తేలు కుట్టినప్పుడు దీన్ని అక్కడ అతికిస్తే తేలు విషయం అనేది ఉన్నప్పుడు అక్కడ అది అతుక్కుపోతుంది. అతుక్కుపోయి విషం లాగేసిన తర్వాత అది నిదానంగా ఊడి కింద పడిపోద్ది. ఆ చిన్న మొక్కని తర్వాత బయట పారేయండి. పారేసరిగా అది తర్వాత మీరు రోజు ఏం చేస్తారంటే ఇలాగా చిన్న మొక్కల్ని తీసుకుంటారుగా, అది మనం తాగే నీటిలో ఒక చిన్న మొక్కని ఇలాగ తీసుకొని లేకపోతే 2 మొక్కలను తీసుకుంటారుగా. ఇలాగా వాటర్ బాటిల్, మనం తాగే వాటర్ బాటిల్ ఈ చిన్న మొక్కల్లో 1 లేక 2 మొక్కలు చూసారుగా, బాగా చిన్న మొక్కలు చూశారు కదా. ఇది వజ్రం కాదు, పట్టిక. ఇలాగ పెద్ద మొక్క తెచ్చుకోండి, ఇంట్లో పెట్టుకోండి. ఇలా చిన్న మొక్కలు 2 తీసుకోండి. 1 లేక 2 మొక్కల్ని ఇలాగ తీసుకుంటారుగా. దీన్ని మనం తాగే వాటర్లో ఇలాగ వేసుకున్నారు. ఎలా దిగింది కిందకి అలా వదిలేసిన తర్వాత మీరు వాటర్ని ఇంటిల్లిపాది కొద్దిగా వాడండి. రోజు ఇలాగ చిన్న మొక్కని వాడడం వల్ల మనకి అన్ని రకాల అనారోగ్యాలు దూరంగా పోయి క్యాన్సర్ లాంటి మహామండి రోగాలు కూడా దీనివల్ల పోవడం వలన మనకు ఆరోగ్యం చేకూరుతుంది. రోజు ఇలాగ ఈ వాటర్ని సేవించడం వల్ల మనకి చాలా ఆరోగ్యం అనేది కలుగుతుంది. బాగా గమనించారుగా. క్యాన్సర్ రోగాలను కూడా తగ్గిస్తుంది నిదానంగా. ఇదే పట్టిక తెలియక మొత్తం వేసేవాళ్ళు. వాటి పని ఎప్పుడు చేయకండి. ఇలా చిన్న మొక్కలను తీసుకొని దీనిలో సగమైనా సరిపోతుంది. అన్నారా? రోజు నీళ్ళు వాడండి, అద్భుత ఫలితాలు పొందండి. మీ శ్రేయోభిలాషి కె వెంకటేశ్వరరావు, యూట్యూబర్.